హాయ్ అండి. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఆమ్లెట్ వేసే కర్రీ చేస్తాను. ఇంక దీని వెనకాల పెద్ద ఫన్నీ రీజనే ఉంది. మా వారి వింత ఆచారాలను బట్టి నేను వింతగా చేయాల్సొస్తది. ఇంక మా వారైతే ఎగ్‌ని ఉడకబెట్టి కర్రీ చేస్తే అందులో ఉండే చందమామని వదిలేస్తుంటారనమాట. అలా వేస్ట్ అయిపోకుండా ఉంటదని ఇలా వండుతాను. ఇంక మా వారిని ఎందుకండి ఎగ్ కర్రీలో ఉండే చందమామను తినరు అని అంటే కఫం చేస్తదంట. ఇంక అది పక్కన పెడితే పెరుగు కూడా తినరు. ఇంక పెరుగుని తాగరు. అన్నంలో కలుపుకొని కూడా తినరు. అసలు పెరుగెందుకండి తినరు అని అంటే ఇంకా జలుబు చేస్తదంట. కానీ రైతాలా చేస్తే బిర్యానీలో వేసుకొని తింటారు. ఇంక అది పక్కన పెడితే చాయ్ కూడా తాగరనమాట. అదెందుకు తాగరండి అని అడిగితే ఇంకా చాయ్ వేడివేడిగా తాగితేనే బావుంటుంది. ఇంకా అది తాగితే నాలుక కాలిపోతుంది. ఆ తర్వాత తినే ఫుడ్ అంత టేస్ట్‌గా ఉండదు. అందుకనే నేను తాగను అని చెప్పారనమాట. మా ర మా ఆయన రీజన్స్ ఇలా ఉంటాయనమాట. సో, కొన్నిటినే చెప్పాను. అన్నీ చెప్తే నవ్వొస్తుంది. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.